హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే పక్కన గంట సింబల్ని ప్రెస్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ మీకు స్క్రీన్ పైన వస్తాయన్నమాట యూట్యూబ్ ఓపెన్ చేయగానే. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చేపల్ని ఎలా నీట్గా వాష్ చేసుకోవాలి, ఎలా నీట్గా కట్ చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియో. సో వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నార్మల్గా విలేజెస్లో చెరువులు ఉంటాయి కదా, చెరువుల్లోనే చేపలు పడుతుంటారు. సో అందుకనే ఈ చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో తీశాను. తెలియని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు నేను వీడియో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే మళ్ళీ సపరేట్గా ఓన్లీ ఫిష్ కట్టింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ నీట్గా తీద్దాము అనేసి వీడియో తీసానమాట. సో చూసారు కదా, ఫిష్ ఇది దగ్గర దగ్గర 3 kgs 4 kgs వరకు ఉంటుంది. ఇలాంటి ఫిష్ని మంచిగా పైన అలా పొట్టు మా అత్తమ్మ వీడియోలో చూపించారు కదా, సేమ్ అలా పొట్టు తీసుకొని తర్వాత దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ చేప చాలా బరువు ఉంది, సో అందుకే కొంచెం వెయిట్ ఉందన్నమాట. సో అందుకే మా అత్తమ్మ కొంచెం దాన్ని కట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయింది. సో మీ దగ్గర కత్తి ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా మా ఇంట్లో కత్తి లేదు, సో అందుకని ఇలా కొడవలతోని మా అత్తమ్మ మేనేజ్ చేస్తుంది. సో చేపని పట్టుకుంటే జారిపోతుందన్నమాట. సో అందుకే ఒక క్లాత్ పట్టుకొని గ్రిప్ కోసం క్లాత్ పట్టుకొని ఇలా నీట్గా కట్ చేస్తున్నాను అనమాట. ఇది చూస్తుంటే ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఆ చేపని కట్ చేస్తే అంత బలము ఉండాలి. పెద్ద చేప కదా, చాలా బలంగా కట్ చేయాలి. అలా అయితేనే ఆ ఫిష్ అనేది కట్ అవుతుంది అనమాట. విలేజెస్లో ఇలాంటివన్నీ చాలా కామన్ కదా. నేను యాక్చువల్గా సిటీ నుంచి వచ్చాను, నాకు ఇవన్నీ తెలీదు. మేమైతే అక్కడ ఫిష్ తెచ్చిన వాళ్ళ దగ్గరే కట్ చేసుకొని తీసుకొస్తాము. సో మేమైతే చాలా ఎగ్జైట్ అయినా ఫస్ట్ టైం చూసినప్పుడు. నేను అరే ఇట్లా ఇంటికి తెచ్చి ఇట్లా కట్ చేసుకుంటారా అని షాక్ అయినా అనమాట. సో సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం షాకింగ్గానే అనిపిస్తుంది. పోను నేను ఇట్లా నేర్చుకోవాలి ఎట్లా కట్ చేయాలని. సో అందుకే వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నాలాగా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే మాత్రం పక్కా నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఇట్లా నీట్గా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా హెడ్ పార్ట్ని కూడా మంచిగా కట్ చేయాలి. మా ఇంట్లో ఏమైనా తెస్తే మేమేమో కానీ మా బాబు అయితే ఫస్ట్ ఎగ్జైట్ అయిపోతాడు, చాలా ఎగ్జైట్ అయిపోతాడు. సో వాడి రియాక్షన్స్ పెడతా చూడండి. చూసారా వాడి రియాక్షన్స్? దగ్గరకు తీసుకెళ్తేనేమో భయపడుతున్నాడు, ఎట్లా తింటావు అంటే ఇట్లా తింటా అని చూపిస్తున్నాడు ఇంకా. సో ఇట్లా అనమాట, చాలా ఫన్ చేసుకున్నాం, కొద్దిసేపు నవ్వుకున్నాం అనమాట. ఇదంతా చూసి కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే క్లీనింగ్ చేసే టైంలో ఇట్లనే ఉంటుంది, ఆ లొకేషన్ ఇట్లనే ఉంటుంది. తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సో ఈ ఫిష్ నేమ్ వచ్చేసి రౌటా ఫిష్ అంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము కొన్ని పులుసు పెట్టుకున్నాం అండ్ కొన్ని ఫ్రై చేసుకున్నాము. సో వీలైతే వీడియో పెడతా. సో మా బాబు ఇక్కడ కొయ్యి అంటున్నాడు, పీసెస్ కట్ చేయాలంట మంచిగా నీట్గా. ఇలా మీకు కావాల్సిన షేప్స్లో అంటే కావాల్సిన సైజెస్లో ఈ పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని మీకు చిన్న పీసెస్ కావాలనుకుంటే చిన్న కట్ చేసుకోవచ్చు, పెద్ద పీసెస్ కావాలనుకుంటే పెద్ద కట్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం వాటర్లో చాలాసేపు మంచిగా నీట్గా కడగాలి. ఇట్లా బండకేసి మంచిగా రుద్ది నీట్గా కడగాలన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.